ఏపీలో మళ్ళీ పెట్రోల్, డీజిల్ కొరత. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆ విషయాలేంటో మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరత నెలకొంది. ఏపీలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు సహా కర్నూలు, నంద్యాలలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద టూ వీలర్స్, త్రీ వీలర్స్, కార్లు, లారీలు ఇంధనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరాయి. రబీ కోతల సమయంలో డీజిల్ దొరకకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరోవైపు ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరకక రొయ్యలు, చేపల సాగుపై కూడా తీవ్ర ప్రభావం పడింది. క్రెడిట్ ఆప్షన్ను రద్దు చేయడంతోనే ఆయిల్ కంపెనీలు బంకులకు ఇంధన సరఫరా తగ్గించడం కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్రోల్ బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సిఎస్ సివిల్ సప్లై అధికారులని ఆదేశించారు. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో మాట్లాడారు. స్టాక్ లేని బంకుల వివరాలను వెంటనే అందించాలని ఆదేశించారు. పెట్రోల్ బంకుల యాజమానులు ఆయిల్ కంపెనీలతో మాట్లాడాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని వినియోగదారులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. పెట్రోల్ స్టాక్ సమస్య ఉంటే వెంటనే ఆ బంకు వారు 1967 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని కమిషనర్ సూచించారన్నమాట. ఏది ఏమైనా కానీ ఈ పెట్రోల్ కొరత వల్ల అయితే ప్రజలు చాలా విధంగా అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నో రకాల పనులు ఉంటాయి. పెట్రోల్ లేకపోవడం వల్ల రవాణా సౌకర్యం అనేది ఆగిపోతుంది. ఈ రవాణా సౌకర్యం ఆగిపోవడం వల్ల ప్రతి పని కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల రైతులేంటి, వ్యాపారస్తులేంటి, అదేవిధంగా ఉద్యోగస్తులేంటి వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చూసారు కదా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.